నమస్కారం అండి. నా పేరు సరిపల్లి భాగ్యలక్ష్మి. ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మోడల్ మండలం రుద్రవరం గ్రామం సాయంపాలెం వివోలో ఎన్ఎఫ్ఐసిఆర్పిగా పనిచేస్తున్నానండి. నేను 10 సెంట్లో ఏటీఎం మోడల్ వేసుకున్నానండి. నా ఏటీఎం మోడల్లో వంగ, గుత్తి వంకాయ, తెల్ల వంకాయ, టమాటా, మిర్చి, క్యాలీఫ్లవర్, చెట్టు చిక్కుడు, క్యాబేజీ, ఆకుకూరల్లో గోంగూర, తోటకూర, పాలకూర, చుక్కకూర, కొత్తిమీర, మెంతికూర వేసుకున్నానండి. దుంప జాతిలో వచ్చేసి ముల్లంగి, క్యారెట్, బీట్రూట్ వేసుకున్నానండి. తీగ జాతిలోనేమో బీర, కాకరి, సొర. కూరగాయ మొక్కలు వచ్చేసి బెండ కూడా పెట్టుకున్నానండి. బెండ, గోరుచిక్కుడు. నేను మొన్న వారం రోజుల క్రితం అండి ఆకుకూరలు తీసానండి. పాలకూర 30 కట్టలు. మళ్ళీ వీటిని ఖాళీ అయిన కొన్ని బెడ్డల్లో మళ్ళీ పోసుకోవడం జరిగిందండి విత్తనాలు. చుక్కకూర, పాలకూర, మెంతికూర పోసుకున్నానండి. మెంతికూర కూడా 20 కట్టలు తీసానండి. మిర్చిలో 2 రకాలు వేసుకున్నానండి. ఒకటి తెల్ల మిర్చి, ఇంకోటి నల్ల మిర్చి వేసాను. అదేవిధంగా బజ్జీ కాయల మిర్చి కూడా వేసుకున్నానండి. మొన్న మెంతికూర 20 కట్టలు తీసినాక మళ్ళీ పోసుకున్నాను సార్. మునక్కు కూడా పెట్టుకున్నానండి. మామిడి, నారింజ పండ్ల మొక్కలు పెట్టుకున్నానండి. నిమ్మ, జామ. ఒక వారం రోజుల క్రితమే ఎన్ఎఫ్ స్టాల్కి పంపించానండి. ముందు నేను ఏటీఎం మోడల్ వేయడానికి ముందు ఘనజీవామృతం చల్లుకున్నానండి. చల్లుకొని ఈ మొక్కల్ని నారు పోసుకున్నానండి. కొన్ని మొక్కల్ని టమాటా, మిర్చి, వంగ నారు పోసుకొని పెట్టానండి. బీజామృతంతో నారు శుద్ధి చేసి మొక్కలు నాటుకోవడం జరిగిందండి. ఇలా నా మొక్కలన్నిటికి 15 రోజులకి ఒకసారి మొక్క వయసును బట్టి ద్రవజీవామృతం పారిస్తానండి. అదేవిధంగా ఏదైనా చిన్న పురుగు రాకముందే దాని నివారణ కొరకు నీమాస్త్రం చల్లానండి. ఒక 10 రోజుల క్రితం పొటాష్ ద్రావణం కూడా నీళ్ళలో కలిపి స్ప్రే చేయించానండి.